రేవంత్ రెడ్డి సర్కారు త్వరలోనే కేబినెట్ ను విస్తరించనుంది. లోక్సభ ఫలితాల అనంతరం మంత్రి పదవుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. అయితే కేబినెట్ బెర్తుల కోసం పైరవీలు మొదలయ్యాయి. మినిస్ట్రీ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా ప్రయత్నాలు మాత్రం తీవ్రం చేశారు. రేస్లో మేమంటే మేమంటూ సంకేతాలిస్తూ ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అధికార కాంగ్రెస్ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో ఇప్పటికే ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విజయానికి కారణమైన ఎమ్మెల్యేలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని ఈ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ భర్తీ కోసం పైరవీలు ఊపందుకున్నట్టు తెలిసిందే. ఏదైనా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థికి ప్రత్యర్థితో సరిసమానంగా ఓట్లు వచ్చి ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో భారీ మెజారిటీ సాధించడం వల్ల పార్టీ విజయానికి కారణమైతే అలాంటి చోట సదరు ఎమ్మెల్యే కృషికి ఫలితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్నది అధిష్టానం ఆలోచనగా ఉంది. పార్లమెంటు ఫలితం ఆధారంగా ఎమ్మెల్యేలకు ప్రభుత్వంలో అవకాశాలుంటాయని కేసీ వేణుగోపాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకే అవకాశం ఉంటుందని చెప్పలేమని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించని ఉమ్మడి జిల్లాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఈ జిల్లాను మినహాయిస్తే మిగిలేది ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలు మాత్రమే. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మంత్రి పదవి ఆశిస్తుండగా నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా మంత్రి పదవిపై కన్నేశారు. ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో 4 మాత్రమే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేకపోవడంతో ఇక్కడ నుంచి మంత్రి అయ్యే అవకాశం ఎవరికీ లేకుండా పోయింది. ఇక కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలలో ముస్లిం వర్గాల నుంచి ఎవరూ విజయం సాధించకపోవడంతో మంత్రివర్గంలో చోటు లేకుండా పోయింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఓటమి పాలు కావడంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించారు. కానీ ఆయనకు ప్రభుత్వ సలహాదారుడిగా నియమించడంతో మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేదని తేలిపోయింది. నాంపల్లి నుంచి ఓటమి పాలైన ఫిరోజ్ ఖాన్ హైదరాబాద్ నగరం కోటాలో తనకు మంత్రి పదవి గ్యారంటీ అని ఆశలు పెట్టుకున్నారు. మొత్తంగా మినిస్ట్రీ కోసం కాంగ్రెస్ లో పెద్ద కాంపిటీషన్ నడుస్తోంది. ఎవరికి వారు ఢిల్లీ లెవెల్లో గట్టి లాబింగ్ చేస్తున్నారు.